హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 77. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. జోషి ఆశీని జాగ్రత్తగా ఆయుష్ ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఆశీకి ఆయుష్ని అలా చూస్తుంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉన్నా తను వీక్గా ఉంటే తను కూడా ఆయుష్తో పాటే హాస్పిటల్లో బెడ్ మీదే ఉండాలి. తన ఫ్యామిలీ ఇప్పటికే ఇద్దరు ఇలా హాస్పిటలైజ్ అయినప్పటి నుండి ఎమోషనల్లీ చాలా డల్ అయిపోయారు. సో ఇప్పుడు వర్మ ఫ్యామిలీకి తన సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్రూషియల్ టైంలో ఆశి తనే స్ట్రాంగ్గా తీసుకొని తనను తాను స్ట్రాంగ్గా మార్చుకొని తను త్వరగా నార్మల్ అయ్యి ఆయుష్తో పాటు ఫ్యామిలీని కూడా చూసుకుంటూ ఆయుష్ ఎంత కష్టపడి టాప్ 1లో నిలబెట్టిన వర్మ ఇండస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఆయుష్ నార్మల్ అయ్యే వరకు తనే స్వయంగా చూసుకోవాలి అని బలంగా ఫిక్స్ అవుతుంది. అందుకే ఆయుష్ని అలా చూస్తూ ఉంటే గుండెల్లో రంపంతో కోసినంత బాధగా ఉన్న కంట్రోల్ చేసుకుంటూ ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. ఈలోగా ఆయుష్ని చూడడానికి అక్కడికి వచ్చిన డాక్టర్ ఆయుష్తో పాటు అక్కడ ఉన్న ఆశని కూడా చెక్ చేసి, మీరు ఎక్కువసేపు ఇలా సీటింగ్ పొజిషన్లో ఉండకూడదు, ప్లీజ్ టేక్ రెస్ట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ చేతికి తన 2 చేతులతో పట్టుకొని, ఆయుష్ గారు మీరు నా మాట వింటున్నారు కదా అంటూ, మీరు నా గురించి దియా గురించి వరీ అవ్వకండి, మేము బాగున్నాం, మిమ్మల్ని మీరు మరింత స్ట్రాంగ్గా మార్చుకొని త్వరగా కళ్ళు తెరవండి ఆయుష్ గారు, మీరు లేకుండా మా లైఫ్ను మేము ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాము, మీరు నార్మల్ అయ్యే వరకు మన ఫ్యామిలీను నేను చూసుకుంటూ ఉంటాను, ఇట్స్ మై ప్రామిస్, ఆఖరిగా ఒక్క మాట, ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ ఆయుష్ గారు. ఆశీకి ఆయుష్ అంటే ఎంత ప్రేమ ఉందో వణుకుతూ ఉన్న తన గొంతు చెప్పడంతో ఆశీ మాటలు వింటూ ఉన్న ఆయుష్ గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. మేడం ప్లీజ్ మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి అని చెప్తూ ఉన్న జూనియర్ డాక్టర్ వైపు చూస్తూ, వదిన అన్నయ్యకి చెప్పి నాకు కూడా ఇక్కడే బెడ్ అరేంజ్ చేయించు. అప్పటికే ఆశీకి బ్యాక్ పెయిన్ అండ్ స్టొమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఆశి అంటూ మోహిత్కి కాల్ చేసి తను వచ్చాక ఆశీని కూడా ఆయుష్ రూమ్కే షిఫ్ట్ చేసి ఇద్దరిని ఒకే రూమ్లోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ మొత్తానికి ఒక రిలాక్సేషన్ ఏంటంటే ఆశి నిజాన్ని యాక్సెప్ట్ చేసి తన హెల్త్ మీద కేర్ తీసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఆయుష్ మీద తన ప్రేమని ఇలా చూపిస్తూ ఉంటుంది. అది చూసిన తన ఫ్యామిలీ మెంబర్స్కి కొంతలో కొంత ఆశి హెల్త్లో వస్తున్న చేంజెస్ చూసి ధైర్యం వస్తుంది. రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తూ ఉన్నాయి. ఆశి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పటికే 20 days అవుతుంది. అభి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి కాలేజ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. మరోవైపు దియా కూడా ఆశి చెప్పడం వల్ల స్కూల్కి వెళ్తూ అది అవ్వగానే ఆశి కోసం హాస్పిటల్కి వచ్చి నైట్కి మహల్కి వెళ్ళిపోయేది. జోషి సర్జరీస్ కోసం అండ్ వేద తన వర్క్స్ కోసం 1 month లండన్కి వెళ్ళిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఆశి బలవంతం మీద వెళ్ళడం ఇష్టం లేకపోయినా 1 monthలో వచ్చేస్తాము అని లండన్ ఫ్లైట్ ఎక్కుతారు. నిశాంత్ తన ఆఫీస్ అండ్ ఆయుష్ ఆఫీస్ను చూసుకుంటూ చాలా బిజీ అవుతాడు. మరోవైపు మోహిత్ విక్రమ్ కూడా తమ ఆఫీస్ అండ్ ఆశి ఆఫీస్ వర్క్స్ చూసుకుంటూ ఎవ్రీడే హాస్పిటల్కి వచ్చి ఆశి ఆయుష్లను చూసి వెళ్తూ ఉంటారు. ఆశి కూడా ప్రజెంట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఎంతలా అంటే డాక్టర్ చెప్పిన 1 month కంటే 10 days ముందే పూర్తిగా నార్మల్ అయిపోయింది. తన హెల్త్లో వచ్చిన చేంజెస్కి డాక్టర్స్ కూడా షాక్ అవుతారు. ఇంత ఫాస్ట్గా రికవరీ అవుతారు అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా మెడికల్ మిరాకిల్ అనుకుంటున్నారు, కానీ నిజానికి ఆయుష్ మీదున్న ప్రేమే ఆశీను ఇంత త్వరగా నార్మల్ అయ్యేలా చేసింది. ఆశి ముందే డాక్టర్స్కి చెప్పడంతో ఆశీని డిశ్చార్జ్ చేసే రోజే ఆయుష్కి అన్ని టెస్టులు చేసి ఓకే అనుకున్న తర్వాతే ఆయుష్ని కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఆయుష్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అని పదే పదే జాగ్రత్తలు చెప్పి మరి ఆయుష్ని డిశ్చార్జ్ చేయడానికి కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్స్. ఆశి ముందే డాక్టర్స్కి చెప్పడంతో ఆశీని డిశ్చార్జ్ చేసే రోజే ఆయుష్కి అన్ని టెస్టులు చేసి ఓకే అనుకున్న తర్వాతే ఆయుష్ని కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఆయుష్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అని పదే పదే జాగ్రత్తలు చెప్పి మరి ఆయుష్ని డిశ్చార్జ్ చేయడానికి కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్స్. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని ఆశి అండ్ ఆయుష్లని తీసుకుని వర్మ మ్యాన్షన్స్కి స్టార్ట్ అవుతారు మోహిత్ అండ్ నిషాన్. వీల్ చైర్లోకి ఆయుష్ని షిఫ్ట్ చేశాక దాన్ని పుష్ చేసుకుంటూ వస్తూ ఉన్న ఆశీని గుమ్మం దగ్గరే ఆపేసి ఇద్దరికి కలిపి దిష్టి తీస్తుంది రాగిని. దిష్టి తీశాక అందరినీ లోపలికి పిలిచి ఆ నీళ్లను బయటపడేయమని మెయిడ్కి చెప్పి ఆశీని ఏడుస్తూ హక్ చేసుకుంటుంది రాగిని. అత్తమ్మ కంట్రోల్ అంటూ రాగిని వెన్ను నిమురుతూ ఐఎమ్ ఓకే ప్లీజ్ ఏడవకండి అని చెప్పి రాగిని కన్నీళ్లు తుడుస్తుంది. నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదాశి, ఇదిగో నువ్వు వచ్చాకే ఈ మహల్ మళ్ళీ ముందులా ఉంది. నిన్నలా హాస్పిటల్ బెడ్ మీద చూసి ఎంతలా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. అత్తమ్మ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండగా నాకేమీ అవ్వదు. నేను ఎలా అయితే నార్మల్ అయ్యానో ఆయుష్ గారు కూడా అలానే నార్మల్ అవుతారు, ట్రస్ట్ మీ. ఇంకో 1 monthలో ఆయుష్ గారు ముందులా మన అందరినీ కంటి చూపుతో కంగారు పెట్టించేవారు కదా, అలా ముందులా తప్పకుండా చేస్తారు, ప్రామిస్.
రాగిని తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఎటో చూస్తూ ప్రాణం లేని బొమ్మలా కూర్చున్న ఆయుష్ను గుండెలకి హత్తుకొని, నిన్నిలా చూడలేకపోతున్నాను ఆయుష్, త్వరగా నార్మల్ అవ్వు నాన్న అని నుదిటిన ముద్దు పెట్టుకుంటుంది. ఆశీ, సూర్యదేవ్ అండ్ కృష్ణదేవ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని కాసేపు తన పేరెంట్స్ అదే అనిత, ప్రభాకర్లని హత్తుకొని అలాగే ఉండిపోతుంది. తర్వాత సంధ్య, దిలీప్లని కూడా హత్తుకొని తన నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నిల్చుకొనున్న దియా ముందు నీస్ మీద కూర్చొని చేతులు రెండు చాపగానే మమ్మ అంటూ ఏడుస్తూ వచ్చి హక్ చేసుకుంటుంది దియా. మమ్మ, నువ్వు నార్మల్ అయిపోయావా? ఐ మిస్ యూ లాట్ మమ్మ, ఐఎమ్ బ్యాడ్లీ మిస్సింగ్ యువర్ హగ్స్ అంటూ ఆశి మెడ చుట్టూ చేతులు వేసి మొహానికి ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. క్యూటీ, మమ్మ ఆల్సో మిస్సింగ్ యూ, ఐ లవ్ యూ మోర్ అని దియాని గుండెలకి హత్తుకుంటుంది. వాళ్ళని అలా చూసిన అందరూ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళ బాండింగ్ను మురిపెంగా చూసుకుంటూ ఉంటారు. కనకపోయినా ఆశకి దియా మీదున్న అన్కండిషనల్ లవ్ చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆశి దియా కోసం పెట్టిన ఎఫర్ట్స్ అండ్ దియాకి ఆశి మీదున్న ప్రేమ అందరికీ చాలా నచ్చుతుంది. ఆయుష్ గురించి చాలా మంది నుండి తను యారగెంట్, బీస్ట్, శాడిస్ట్, మాన్స్టర్ ఇలా చాలా విన్నాడు ప్రభాకర్. అలాంటి వ్యక్తితో ఆశి ఎలా ఉంటుందో అని కూడా చాలా భయపడ్డాడు. బట్ ఆయుష్ గురించి పూర్తిగా తెలిసాక తన కూతురి అదృష్టం చూసి మురిసిపోతాడు. అంతా బాగుంది, ఇక ఆశి జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు అనుకున్న టైంకి ఈ ఇన్సిడెంట్ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆశి సిచ్యువేషన్ అండ్ తన హెల్త్ కండిషన్ చూసి తను నార్మల్ అవ్వగలదా అని అనుకున్నాడు. కానీ ఆశి అన్ని పెయిన్స్ భరించి ఆయుష్ కోసం త్వరగానే నార్మల్ అయ్యింది. ఇప్పుడు ఆయుష్ ఒక్కడే కోమాల నుండి బయటకు వస్తే చాలు, ముందులా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది అని. వెనక వస్తున్న అతి పెద్ద ప్రమాదం గురించి తెలియక ఆశిని చూసి నవ్వుతూ ఉంటాడు. మమ్మ, నాకు నీ చేత్తో ఏదైనా తినాలనుంది, ప్లీజ్ మమ్మ, ఏదైనా కుక్ చేయవా? దియా అలా అడిగేసరికి ఆశకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే దియా తన మీదున్న బెంగతో సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల బాగా వెయిట్ లాస్ అయ్యింది. ఆశి చాలా కష్టం మీద హెల్తీ ఫుడ్ పెడుతూ దియా వెయిట్ గెయిన్ అయ్యేలాగా చేసింది. మళ్ళీ ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యింది. దియాను హక్ చేసుకుంటే ఏదో బొమ్మను హక్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దియా, అమ్మ ఇప్పుడే కదా నాన్న వచ్చింది, తనకి రెస్ట్ చాలా అవసరం, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఇన్ని రోజులు ఆశ లేదని నువ్వు సరిగ్గా తినలేదు కదా, ఇప్పుడు అమ్మ వచ్చేసింది కదా, ఇప్పుడు నువ్వు కడుపు నిండా తినాలి, సరేనా? లేదత్తయ్య, దియా కోసం నేనే కుక్ చేస్తాను, దియానే కాదు నేను కూడా దియాని చాలా మిస్ అయ్యాను అంటూ క్యూటీ 15 minutes ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆయుష్ని తీసుకుని లిఫ్ట్లో తమ ఫ్లోర్కి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. దాదాపు 1 month తర్వాత రూమ్లోకి రావడంతో రూమ్ మొత్తాన్ని చూస్తూ ఆయుష్తో గడిపిన మెమరీస్ గుర్తు చేసుకుంటూ కాసేపు ఎమోషనల్ అయినా అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ బెడ్ మీద ఆయుష్ని జాగ్రత్తగా పడుకోబెట్టి వాళ్ళకి ప్రైవసీ ఇచ్చి మోహిత్, విక్రమ్ అండ్ నిషాన్ బయటకు వెళ్ళిపోతారు. ఆశి బెడ్ మీద కూర్చొని ఆయుష్ తలని ముడుతూ, గుర్తుందా ఆయుష్ గారు, మనకి ఈ రూమ్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయో కదా, ఒకసారి మీరు నాకు మొబైల్ గిఫ్ట్ చేసినప్పుడు అది ఈ రూమ్లోనే మిస్ అయిందని మీతో తిట్లు కూడా తిన్నాను అని నవ్వుతూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది. పైకి ఎంత గంభీరంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నా మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల అవ్వట్లేదు ఆయుష్ గారు, ప్లీజ్ నార్మల్ అవ్వండి అని ఆయుష్కి ముద్దు పెడుతూ కాసేపటికి కన్నీళ్లు తుడుచుకుంటూ డోర్ లాక్ చేసి ఆయుష్కి వెట్ క్లాత్తో బాడీ మొత్తం పసిపిల్లాడికి బాత్ చేయించినట్టు క్లాత్తో నీట్గా తుడిచి డ్రెస్ చేంజ్ చేశాక తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఆయుష్ గారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను దియా కోసం ఏదైనా వేడివేడిగా కుక్ చేస్తాను అని ఆయుష్కి ఫోర్హెడ్ మీద కిస్ పెడుతూ అక్కడి నుండి కిందకి వెళ్తుంది. ఆశి కిందకి వెళ్ళి హాల్లో కూర్చొని సంధ్యా, రాగిణీలతో ముచ్చట్లు చెప్తూ ఉన్న దియాను ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళి దియా ఫుడ్తో పాటు అందరికీ స్వీట్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. చాలా డేస్ తర్వాత ఆశి చేతి ఫుడ్ తిన్న దియా హాయిగా ఆశి ఒడిలోనే నిద్రలోకి జారుకుంటుంది. అది చూసిన ఆశి తనను జాగ్రత్తగా చూకొడుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వస్తుంది అభి. అక్క అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్న అభి వైపు చూసి, ష్ అరవకి, దియా డిస్టర్బ్ అవుతుంది అని దియాను అలాగే ఎత్తుకుని జాగ్రత్తగా తన రూమ్కి తీసుకుని వెళ్ళి పడుకోబెడుతుంది. వెనకే వచ్చిన అభి నిమిషం కూడా లేట్ చేయకుండా ఆశీను హత్తుకుంటూ, ఐఎమ్ సారీ అక్క, నువ్వు వచ్చేసరికి నేను మహల్లో లేను. ఇట్స్ ఓకే అభి, నీకు ఎగ్జామ్స్ కదా ఇవాళ, ఐ కెన్ అండర్స్టాండ్ అని చిన్నగా చెప్పి దూరం జరుగుతూ, ఎలా రాసావే ఎగ్జామ్స్ అని అడుగుతూ దియా కింద పడేసిన బొమ్మలు తీస్తూ ఉంటుంది. బాగా రాశానక్క. అవును, బావెక్కడున్నాడక్క? మా రూమ్లో ఉన్నాడు. హో, అయితే ఓసారి నేను బావని చూసొస్తానక్క అంటూ అభి ఆయుష్ ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఆశి దియా రూమ్ను సర్దుతూ బిజీగా ఉంటుంది.
బావను చూసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు ఎలాగో అందరూ కిందే ఉన్నారు కాబట్టి ఎవరూ చూడకుండా వెళ్ళి బావను చూస్తే బెటర్ అనుకుంటూ ప్రణవి మెల్లగా ఆయుష్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. బెడ్ మీద పడుకోనున్న ఆయుష్ని చూసి ప్రణవి బాధగా చూస్తూ వెళ్ళి బావా అంటూ వెళ్ళి ఆయుష్ని హక్ చేసుకుంటుంది. నిన్ను చూసి ఎన్ని మంత్స్ అయినట్టుంది బావా, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు అని ఆయుష్ మొహం వైపు చూస్తూ, నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఎలాగో ముద్దు పెట్టుకోలేను, కనీసం ఇప్పుడైనా నిన్ను కిస్ చెయ్యాలనుంది బావా, నిన్ను లైఫ్లో ఒక్కసారైనా కిస్ చెయ్యాలి అనుంది, ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది, ఐఎమ్ సారీ బావా అంటూ ఆయుష్ లిప్స్ వైపు చూస్తూ తన లిప్స్ను ఆయుష్ లిప్స్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఆల్మోస్ట్ ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి అనగా సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది అభి. అభి ఇప్పుడు ప్రణవిని ఏం చేస్తుందంటారు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. నేను ఆన్లైన్లో క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, బొటిక్ స్టార్ట్ చేశాను అని చెప్పగానే ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అసలు ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇచ్చేశారు, పేమెంట్ చేసేసారు. నన్ను ట్రస్ట్ చేసి మీరు అంతలా చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అది అసలు మాటల్లో కూడా చెప్పలేనండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్న పెట్టిన సారీ కలర్స్ అన్నీ సోల్డ్ అవుట్ అండి. ఆ మోడల్లో ఈ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. రేపు ఇంకొక మోడల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా నా దగ్గర ఉన్న మోడల్స్ చూడాలి అనుకున్నప్పుడు వాట్సాప్లో నాకు పింక్ చేయండి, ఇమేజెస్ అన్నీ మీకు పంపిస్తాను. ఎందుకంటే నేను ఇంకా ప్రాపర్గా వీడియోస్ అవి ఏమీ చేయలేదు, అస్సలు టైం కుదరట్లేదు సారీ వీడియోస్ చేయడానికి. బట్ ఈ వీకెండ్ లోపు ఖచ్చితంగా ఉన్న స్టాక్ అంతా పెడతాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీకెండ్కి అయిపోతుందని అనుకుంటున్నా. బట్ మిగిలితే ఏమన్నా ఖచ్చితంగా పెడతాను. ఈలోపు మీరు చూడాలి అనుకుంటే మాత్రం నాకు డిఎం చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.